స్వాగతం అందరికి కూడా. ఈరోజు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్ట్రాంగ్ గా డ్రాప్ అవుతుందని చెప్పేసి. సిన్స్ మార్నింగ్ ఏంటంటే మనకి మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 11 o'clock దాకా కూడా బోరింగ్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ 5 minutes రేంజ్ కూడా కనీసం బ్రేక్అవుట్ చేయలేకపోయింది. అఫ్ కోర్స్ రేంజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, పెద్ద రేంజ్ క్రియేట్ చేశారు, ఆ రేంజ్ లోనే ట్రేడింగ్ అయింది. ఎప్పుడైతే మనకి రేంజ్ బ్రేక్అవుట్ అనేది అయిందో ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ ని 5 minutes టైం ఫ్రేమ్ లో చూస్తే మనకి ఒక రేంజ్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది. ఆ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత మనకి మార్కెట్ అనేది యాక్సిలరేట్ అయింది. అక్కడ నుంచి కూడా కంప్లీట్ గా ట్రెండ్ లోకి రావడం జరిగింది. ఓకే, మనకు ఒక్కసారి 5 minutes క్యాండిల్ లో బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఇది బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవద్దని చెప్పేసి లైవ్ లో కూడా చెప్పాను. ఎందుకంటే అవన్నీ కూడా మనకి ఫ్లాగ్ ఫార్మేషన్స్ అన్నమాట. ఓకే, ఇలా ఫార్మేషన్ జరుగుతాయి మ్యాక్స్. ఇది బేర్ ఫ్లాగ్. సో కొద్దిగా రిస్క్ రివార్డ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ కన్సోలిడేషన్ జోన్ నుంచి బయటకు వస్తుందో మనం ఏంటంటే షార్ట్ చేసుకోవచ్చు. ఈ స్టాప్ లాస్ అనేది దీనిపైన కొద్దిగా మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో ఏంటంటే ఇక్కడ పాయింట్ సిగ్నల్స్ కాదు, మనకు ఓవరాల్ ఏంటంటే ఒక ట్రెండీ మూవ్ అనేది డౌన్ సైడ్ క్లియర్ గా కనిపించింది. ఒకసారి మనం ఏం చేద్దామంటే సూపర్ ట్రెండ్ కూడా ఆఫ్ చేసి నెక్స్ట్ ని మనం ప్రైస్ యాక్షన్ చూద్దాం. ప్రైస్ యాక్షన్ చూస్తే ఫ్రెండ్స్ మనకి ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఈ హారిజంటల్ లెవెల్ అనేది అబ్జర్వ్ చేయండి. మనకి 38,650. ఓకే, ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే మనకి స్ట్రాంగ్ గా కిందకి వెళ్తుంది అని అనుకున్నాం లైవ్ లో కూడా. ఎందుకంటే ప్రీవియస్ గా మనకి ఈ ప్రైస్ దగ్గర 38,650 దగ్గర ఒక క్లియర్ గా సపోర్ట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బౌన్స్ అవడం జరిగింది. బట్ దాని తర్వాత వైలేట్ చేశారు, కిందకి రావడానికి ట్రై చేశారు, కానీ ఇమీడియట్ బయింగ్ జరిగింది. బట్ బయింగ్ జరిగిన తర్వాత ఓకే, థర్డ్ అటెంప్ట్ లో ఏమైందంటే మనకి కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ నో మోర్ బయర్స్ అనమాట. ఇది 38,650. నేను ఫ్యూచర్ మాట్లాడుతున్నాను. సో ఇది ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్. మల్టిపుల్ టైమ్స్ మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. అక్కడ నుంచి కూడా మార్కెట్ ఒక ట్రెండీ మూవ్ అనేది వచ్చింది. బట్ ఇంత ట్రెండ్ లో మనకి కొన్ని ఇండికేటర్స్ అనేది హెల్ప్ చేస్తాయి. దాంట్లో ముఖ్యంగా సూపర్ ట్రెండ్. సూపర్ ట్రెండ్ ఏంటంటే అది బ్రేక్ అవునంత కాలం మనం ఏంటంటే హోల్డ్ చేసుకోవచ్చు పొజిషన్స్ ని అని చెప్పాం కూడా. నెక్స్ట్ మన ఫేవరెట్ ఇండికేటర్ ఏడిఎక్స్ గురించి మాట్లాడితే సిన్స్ మార్నింగ్ కూడా ఎక్కడ కూడా బయింగ్ అనేది సిగ్నల్ అనేది రాలేదు ఫ్రెండ్స్. మొత్తం కూడా ఒక క్లియర్ సెల్లింగ్ ప్రెషరే కనిపించింది మార్కెట్ లో ఈ రోజంతా కూడా. సెకండ్ సిన్స్ మార్నింగ్ అనుకుంటా, ఎస్ మార్నింగ్ నుంచి కూడా ఎక్కడ కూడా మనకి బయింగ్ ఆపర్చునిటీ కంటే కూడా సెల్లింగ్ ఆపర్చునిటీ ఎక్కువగా కనిపించింది. ఇది ఏడిఎక్స్ మన ఫేవరెట్ ఇండికేటర్. దాని తర్వాత మనకి ఈఎఫ్ఐ అనేది కొత్తగా యాడ్ చేసాం రీసెంట్ గా. ఓకే, దీన్ని కొంత అబ్జర్వేషన్ అనేది చేయాల్సి ఉంటుంది ఇంకా. బట్ ఏంటంటే ఆల్ టుగెదర్ ఇదంతా కూడా మనకి డౌన్ సైడ్ మొమెంటాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇదంతా కూడా. బట్ అగైన్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ ఈజ్ ద కింగ్. ప్రైస్ యాక్షన్ బట్టే మనం డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనకి కొంత సపోర్ట్ చేస్తుంటాయి మార్కెట్ లో, ఎక్కడ మనం డెసిషన్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి. ఓకే, సో అయితే ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే మెయిన్ గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ప్రైస్ యాక్షన్ ఫస్ట్ దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇండికేటర్స్ ని కంబైన్ చేస్తూ మనం డెసిషన్స్ అనేవి ఎలా తీసుకోవాలి అనేది ఒకసారి మీరు గాన అబ్జర్వేషన్ చేసి అండ్ కొంచెం ప్రాక్టీస్ అనేది చేయగలిగితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని నా నమ్మకం అనమాట. సో అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంత స్ట్రాంగ్ డౌన్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ ఏంటంటే నేను కూడా ఈ కన్సోలిడేషన్ జోన్ లో చాలా బోరింగ్ గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనకి క్లియర్ గా కన్సోలిడేషన్ జరుగుతుంది. నేను ఈ బ్రేక్అవుట్ జరగనంత వరకు నేను ఏమన్నానంటే మనకి ఇది స్ట్రాంగల్ లేదా స్ట్రాడల్, షార్ట్ స్ట్రాడల్ లేదా షార్ట్ స్ట్రాంగల్ వాళ్ళకి ఇది ప్రియమైన రోజు. ఎందుకంటే ప్రీమియమ్స్ అనేవి ఇక్కడ తింటూ ఉంటారు, ఎందుకంటే కన్సోలిడేషన్ జరుగుతుంది కాబట్టి. ఎప్పుడైతే ఇది బ్రేక్ డౌన్ జరిగిందో దెన్ ఏంటంటే మనం పుట్ సైడ్ అనేది రావడం జరిగింది. ఓకే, ఒకవేళ ఎవరైనా ఫ్రీగా మన లైవ్ అనాలిసిస్ అనేది వాచ్ చేయాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, మీకు పాపప్ వస్తుంది. బట్ అగైన్ ఏంటంటే ఇక్కడ మనకి ఏదో మ్యాజిక్ అనేది లేదు. బట్ అగైన్ ఇట్స్ పేషెన్సీ గేమ్. ఎవరైతే దాన్ని అబ్జర్వ్ చేస్తూ నేనేం డిస్కస్ చేస్తున్నవి ఎవరైతే లాంగ్ టర్మ్ లో అబ్జర్వేషన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది బెనిఫిట్ అవుతుంది. ఏదో ఒక సింపుల్ థింగ్స్ వచ్చేసి మనకి మ్యాజిక్ లాగా జరగాలి అంటే జరిగేది అయితే కాదు. ఎందుకంటే ఇట్ టేక్స్ టైం, ఎఫర్ట్స్ పెట్టాలి, కొద్దిగా పేషెన్సీ అనేది కూడా డెఫినెట్ గా కావాలి. ఐ హోప్ ఇండికేటర్స్ కావచ్చు, ఈ కాన్సెప్ట్ కావచ్చు మీకు ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. స్టే ట్యూన్. ధన్యవాదాలు.